ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పేరుకి మాలీవుడ్ యాక్టర్, కానీ దుల్కర్ సల్మాన్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు ఇదే దారిలో కన్నడ హీరో రిషబ్ కూడా టాలీవుడ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆల్రెడీ సుకుమార్ సీక్వెల్కు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు హీరోలు చేయాల్సిన సినిమాలన్నీ పరభాషా నటులు చేసేస్తున్నారు. వరుసగా సినిమాలు చేయడం, 1-2 చిత్రాలు కమిట్ కావడం ఇప్పుడు నయా ట్రెండ్. ఆల్రెడీ దుల్కర్ ఫుల్ దూకుడు మీదున్నాడు. లక్కీ భాస్కర్ తర్వాత ఆకాశంలో ఒక తార రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ధనుష్ సంగతి తెలిసిందే. సర్ తో హిట్ కొట్టాడు. రీసెంట్ గా కుబేరాతో అంతకు మించిన విజయాన్ని అందుకున్నాడు. త్వరలోనే మరో తెలుగు చిత్రం అనౌన్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మాలీవుడ్ నుంచి దుల్కర్, కోలీవుడ్ నుంచి ధనుష్, శాండిల్వుడ్ నుంచి రిషబ్, ఇప్పుడు టాలీవుడ్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రిషబ్ శెట్టి ఇప్పటికే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించే భారీ బడ్జెట్ మూవీలో నటించేందుకు డేట్స్ ఇచ్చాడు. ఇది రిషబ్ నటిస్తోన్న 2వ తెలుగు చిత్రం. గతంలో ఆకాశవాణి చిత్రాన్ని తీసిన అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తున్నాడు. 18వ శతాబ్దం కథతో చాలా ఆసక్తికరంగా ఉండనుందట. కన్నడలో కాంతార సీక్వెల్ మాత్రమే చేస్తోన్న రిషబ్ తెలుగులో మాత్రం 2 భారీ చిత్రాలు చేస్తున్నాడు. ఇక హిందీలో మరో 2 భారీ చిత్రాలు చేయబోతున్నాడు.